నమోస్తుతే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మనం ఎన్నో ఆలయాలు చూస్తుంటాం. స్వామివారినే కానీ అమ్మవారినే కానీ పాదాల నుంచి శిరస్సు వరకు తనివి తీరా చూసి దర్శించుకుంటాం. కానీ వాటన్నింటికి విభిన్న రూపంలో ఉండి వచ్చే భక్తులకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారు. ఈ ఆలయం మరెక్కడో లేదు, మన విశాఖపట్నంలోని దొండపత్తిలో కొలువు తీరినటువంటి శ్రీ ఎరుకమాంబ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయం చిన్నదే కావచ్చు, కానీ ఈ ఆలయానికి ఉన్న చరిత్ర మాత్రం చాలా పెద్దది. మనం చూస్తున్నాం కదా, ఎరుకమాంబ అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారు శిరస్సు ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా పాదాల దగ్గర ఉంటుంది. శిరస్సు ప్లేస్లో మాత్రం ఓంకారం వచ్చే భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారికి బిందెడు పసుపు నీళ్లు వేస్తే చాలు తమ మదిలోని కోరికలు వెంటనే తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఆ కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉన్న కోరికలు మాత్రమే తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులు తమ మదిలోని కోరికలు కోరుకొని పసుపు నీళ్లు వేస్తున్నారు. అయితే ఈ పసుపు నీళ్లు కూడా 3 కానీ 6 కానీ 9 కానీ 11 కానీ 108 కానీ ప్రతి ఒక్క భక్తులు మొక్కులు చెల్లిన వారు మరికొంతమంది అయితే మొక్కులు తీరాలని మరికొంతమంది అయితే వస్తారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం, శుక్రవారం. కానీ ఈ అమ్మవారికి ప్రీతికరమైన రోజు బుధవారం, లక్షవారం. ప్రతి బుధవారం ఇక్కడ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. బుధవారం అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకిస్తే గురువారం అమ్మవారికి పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తారన్నమాట. నెలలో వచ్చే 3వ గురువారం రోజున ఇక్కడ అన్న సంతర్పణారాధన జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు, ఎంతో మంది భక్తులైతే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నిజంగా ఎంత మహిమ గల అమ్మవారో మనం చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి బుధవారం కూడా ఆలయం అసలు ఖాళీ అనేది ఉండదు. మార్నింగ్ తెల్లవారుజామున 9 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఇక్కడి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూడొచ్చు, లైవ్ లో భక్తులైతే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. అయితే అసలు ఆలయం గురించి, ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఆలయ చరిత్ర ఏంటండి అసలు? శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం దొండపర్తి. నా పేరు జి శ్రీనివాసరావు. ఈ దేవస్థానం ముఖ్య అర్చక. పూర్వం ఈ అమ్మవారు, ఎరుకమాంబ అమ్మవారు వైర్లెస్ కాలనీలో ఉండేవారు. అక్కడ ఉండేటప్పుడు అక్కడి నుంచి గ్రామం అంతా ఈ దొండపత్తి వచ్చింది. వచ్చే క్రమంలో అమ్మవారు కూడా భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానన్నారు. ముఖ్యంగా నన్ను కూడా తీసుకెళ్ళిపోండి, నాకు ఒక నాటు బండి మీద తీసుకెళ్ళండి, ఈ బండి ఎక్కడ ఆగితే అక్కడ నన్ను ప్రతిష్ఠ చేయండి అని చెప్పారు. బండి ఇక్కడ ఆగింది. అమ్మవారు విగ్రహం తీసే క్రమంలో శిరస్సు భిన్నమయ్యింది. అతికిద్దాం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక్కడ గ్రామస్తుల కల్లో, భక్తుల కల్లో కనిపించి, నా శిరస్సు అతికించద్దు, కాళ్ళ దగ్గర ఉంచండి, నాకు నీళ్లు పోయండి, పసుపు నీళ్ళు. ఎవరైతే పసుపు నీళ్ళు పోసి పసుపు కుంకాలు ఇస్తారో ఏం కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తా అన్నారు. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగం గురించి, చదువు గురించి, వ్యాపారం కోసం ఏ కోరుకుంటే ఆ కోరిక తీరేస్తానని అమ్మవారు వాళ్ళకి చెప్పారు. తర్వాత మినిమం ప్రతి బుధవారం అమ్మవారికి జలాభిషేకం అవుతుంది. మినిమం 3 బిందులు, 3, 6, 9, 11, 30, 54, 108. ఇక్కడ ఆచారం బుధవారం నీళ్ళు పోసి లక్షవారం వచ్చే పసుపు కుంకాలు సమర్పిస్తారు. ఏం కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎరుకమాంబ అమ్మవారి ఆలయం. ఆలయం చిన్నదే కావచ్చు, కానీ ఆలయానికి ఉన్న చరిత్ర మాత్రం చాలా పెద్దది. పురాణాల ప్రకారం అమ్మవారిని ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చినప్పుడు ఆ ఎడ్ల బండి ఆగిపోవడం, ఆగిన కాసేపటికి అమ్మవారి శిరస్సు నేలకి ఒరగడం జరిగింది. అప్పుడు అక్కడి గ్రామ పెద్దలు ఏమనుకున్నారంటే, ఏదో కీడు సంకించబోతుంది అని భయభ్రాంతులకు గురయ్యారు. ఏదో జరగబోతుంది, ఏదో కీడు సంకించబోతుందని చాలా భయపడ్డారు. అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమై, నా తల ఎక్కడైతే నేలకి ఒరిగిందో అక్కడే గుడి కట్టించమని
అక్కడి భక్తులకు చెప్పడం జరిగింది. నా కంఠం దగ్గర బిందెడు పసుపు నీళ్లు పోస్తే చాలు చల్లని దీవెనలు అందిస్తానని చెప్పి అదృశ్యమైంది. అప్పుడు అమ్మవారు చెప్పినట్టుగానే అక్కడి గ్రామ పెద్దలు గ్రామస్తులు కూడా అమ్మవారి శిరస్సు నేలకు ఎక్కడైతే ఒరిగిందో అక్కడ అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి శిరస్సు అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారి శిరస్సు ఉండాల్సిన ప్లేస్ లో మాత్రం ఓంకారం ఇక్కడికి వచ్చే భక్తులకైతే దర్శనమిస్తుంది. ఈ అమ్మవారు గౌరీదేవి స్వరూపంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు భావిస్తారు. అయితే మనతో మాట్లాడడానికి ఒక భక్తులైతే ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. నా పేరు ప్రవీణ అండి. మేము ఉండేది రామ్నగర్లోని. మా అమ్మ వాళ్ళది తాడిచెట్లపాలెం అనమాట. సో చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం అనేది మాకు అలవాటు అయిపోయింది అనమాట. అంటే తల్లి ఎలా అంటే కోరికలనే కాదు, ఎప్పుడు మనసు బాగలేకపోయినా సరే వచ్చి అంటే అమ్మకు నీరు వేస్తే మా పైన చల్లదనం ఉంటుంది అని చెప్పేసి మేము నమ్ముతాం అనమాట. అలా చాలా కోరికలు తీరాయి. కోరికల గురించి అని కాదు, బేసికలీ ఇక్కడ అందరికీ ఇదొక ఏమంటారు, అమ్మ మీద నమ్మకం. అమ్మ మీద అంటే ప్రతి బుధవారం వస్తాము, నీరు వేస్తాము. అంటే ఎంతమందికి ఎన్ని కావాలంటే వేయచ్చు. 108 కలశాలు కూడా నీరు వేస్తారనమాట. దాని తర్వాత లక్షవారం రోజు ఆ నెక్స్ట్ డే అనమాట మనం పసుపు కుంకుమ అమ్మవారికి చీర చూపించడం. పసుపు కుంకుమ అయితే పెట్టాలన్నమాట. నీరు వేసిన తర్వాత పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టాలి. తర్వాత రోజు చాలా మహిమగల అమ్మవారు. నా బేసికలీ మొన్న రీసెంట్ గా జరిగింది అయితే, నేను మా పిల్లలు రామ్నగర్ నుంచి ఇటు సాయిరాం పార్లర్ కి వస్తున్నప్పుడు అనమాట, డైమండ్ పార్క్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అంటే వెనక నుంచి ఒక అతను వచ్చి గుద్దేశారు. నాకు మొట్టమొదటిసారి నిజంగా ఇది జరిగింది. అమ్మవారి స్థానంలో ఉండి చెప్తున్నాను. బాబు వెనకన్న పడిపోయాడు, పాప ముందు పడిపోయింది. నేను ఇలా నాకు అర్థం కాలేదు ఒక క్షణంలో ఏమైంది అని చూస్తూనే ఉంచి వెంటనే నాకు అమ్మ పేరే వచ్చింది. అమ్మ నీ చల్లదనం ఏమైపోయిందో పిల్లల మీద తెలియలేదు, సడన్ గా ఏం జరిగింది అని చెప్పేసి. దేవుడి దయ వల్ల పిల్లలిద్దరికి ఏం కాలేదు, బాబుకి ఒకటే చిన్న స్క్రాచ్ లాగా అయింది. బట్ అంటే అంత నమ్మకం అనమాట. అమ్మ దగ్గరకు వచ్చి నీరు పోస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, ఎంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అలాగా. సో 108 బిందులు అండి, అది రెండు వేసాం అనమాట. మా బాబు కూడా ఎంతో నమ్ముతా. తను ఇప్పుడు 7th స్టాండర్డ్. తను కూడా అంటే తను ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పి కూడా తను అనుకుంటాడు అనమాట. ఇలాగా అంత ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది అనమాట. అమ్మ అంత మహిమగల అమ్మ. మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ప్రతి బుధవారం కాకపోయినా సరే అట్లీస్ట్ మంత్లీ ఒక్కసారైనా సరే వీలు చూసుకొని వస్తాం. ఇదేమండి మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. చాలా మంది చెప్పారు, చాలా మంచి పవర్ఫుల్ అని అమ్మవారు అని చెప్పారు. మనం కోరుకున్నది అన్ని జరుగుతాయి అన్నారు. అందుకే వచ్చాము. మంచిగా జరుగుతాయండి అన్ని. అందరూ చాలా మంది వస్తారు. ఒక బింది ఎంత మొక్కుకుంటామో అది అన్ని బింది నీళ్లు పోస్తాం అన్నమాట ఇక్కడికి. చాలా మంచి పవర్ఫుల్ అమ్మవారు. అందరూ వచ్చి చూసి ధరించాలి. చాలా బాగా అందరూ వస్తున్నారు. చక్కగా అనుకున్న కోరికలు కూడా బాగా నెరవేరుతున్నాయండి. బాగానే చక్కగా నిజంగా ఆవిడని నమ్ముకుంటే మంచిగా అందరికీ మంచి జరుగుతుంది కూడా చక్కగా. మా సిస్టర్ చెప్పారు ఇక్కడ గుడి బాగుంటుంది, మంచి ప్రసిద్ధి ఉంది, ఏవైనా అనుకున్న కోరికలు నెరవేరుతాయి, వాటర్ అభిషేకం మనం చేస్తే మంచిది అన్నారు. అలా అని తెలిసి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అండి రావడం. మాది ఎన్ఈడి అండి, వైజాగ్. అనుకున్నానండి, ఏమైనా అనుకున్న నెరవేరితే అప్పుడు మళ్ళీ వస్తామని. చూశారు కదా, మన విశాఖపట్నంలోని దొండపత్తిలో కొలువు తీరినటువంటి శ్రీ ఎరుకమాంబ అమ్మవారి ఆలయ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ ప్రేమ్ తో భావన, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.